హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వీడియో దేని గురించి అంటే మా టెర్రస్ పైన కొంచెం ప్లేస్ ఉంటే వెజిటేబుల్ ప్లాంట్స్ అన్నీ వేశానండి. అలాగే ఆకు మొక్కలు కూడా కొన్ని వేసాను. ఈ వీడియోని అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మీ అందరికీ నచ్చాలని కొంచెం మ్యూజిక్ కూడా యాడ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. ఇవి అలచంద చెట్లండి. నేను ఇది మార్చ్లో అట్లా వేసాను పంట. జూన్ నుండి పూత వస్తుంది, క్రాపింగ్ వస్తుంది మనకండి. ఇంకా ఒక 2 మంత్స్ దాకా మనకి ఇది పంట వస్తుంది. బేసిక్గా ఇది ఖరీఫ్ క్రాప్ అండి. నాకు తెలియకుండా నేను సమ్మర్లో వేసాను. ఆ చెట్టుని అయితే చాలా కాపాడుకున్నానండి. ఎండలకి చనిపోతుంది అనుకున్నాను, బట్ బాగానే బ్రతికింది. జూన్లో అట్లా మనకి పూత రావడం స్టార్ట్ అయింది. వెంటనే కాయలు కాసినాయండి. నేనైతే ఎలాంటి ఫెర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ ఏం వాడలేదండి. జస్ట్ ఎరువు వేసాను, మట్టి నల్ల మట్టి వాడాను. మార్చ్ నుండి క్రాప్ పెద్దగా చెట్టు పెరగలేదు ఎండలకి. బట్ వన్స్ జూన్ నుండి ఇది బాగా పెరగడం స్టార్ట్ అయింది. తీగలు బాగా అల్లుకున్నాయి. జూలై నుండి నాకు క్రాపింగ్ కూడా వచ్చిందండి. బాగానే వచ్చినాయి రావడం అయితే. నేను ఏం మందులు కూడా వాడకపోయినా కానీ. ఆ పక్కనే కాకరకాయ చెట్టు ఉందండి. అది కూడా నేను మార్చ్లోనే వేసాను. అది కూడా జూన్లో అట్లా పూతలు వచ్చినాయి. జూన్ నుండి క్రాపింగ్ స్టార్ట్ అయిందండి. బట్ కరెక్ట్ టైం ఏంటంటే మీరు జూన్ జూలైలో వేసుకుంటే బాగుండు. నేనైతే అప్పుడు నాకు తెలియక నేను ఏదో ఒకటి చేయాలని మార్చ్లో వేసేసాను. బట్ పర్లేదు, ఇప్పటికైనా క్రాపింగ్ వస్తుంది వర్షాలు పడడం వల్ల. ఇక్కడైతే బెండకాయ చెట్లు, మట్టికాయ చెట్లు, కాకరకాయ, సొరకాయ ఇవన్నీ కూడా ఉన్నాయండి. కనిపిస్తున్నాయి చూడండి, బెండకాయలు పిందెల్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక బ్రాంచ్ లాగా నేను అది బెండకాయ మట్టికాయ పూత అండి. ఇవన్నీ కూడా నేను మార్చి ఏప్రిల్ అలా వేసాను. ఇవి టమాటా నేను ఇప్పుడు రీసెంట్గా తెచ్చుకున్నానండి. ఇవి పసుపు మొక్కలు. ఇది నేను జూన్లో వేసాను. టమాటాలు ఒక 5 days బ్యాక్ వేసాను. ఇది బీరకాయ మొక్క పూత అండి. ఇదంతా కూడా మార్చ్లో అట్లా వేసాను. మార్చి ఏప్రిల్ అప్పుడు వేసానండి. బెండకాయ, మట్టికాయ, సొరకాయ, కాకరకాయ, అలచంద ఇవన్నీ కలిసి నేను మార్చి ఏప్రిల్ అలా వేసాను. ఇక్కడ చూడండి తెల్లవాయలు ఉన్నాయి, తెల్లవాయ మొక్కలు, టమాటా మొక్కలు. టమాటా, మిరప నేను రీసెంట్గా తెచ్చుకుని నాటానండి ఒక 5 days బ్యాక్. అవి 50 మొక్కలు తెచ్చాను. పసుపు కొమ్మలు నాటి ఒక నెల అవుతుంది. అక్కడక్కడ మొలకలు వచ్చినాయి, కొన్ని కొంచెం పెద్దగా కూడా అయిపోయినాయండి. ఇవంతా మిరప అండి. ఒక 1 week 5 days అట్లా అవుతుంది ఇవన్నీ తెచ్చుకొని నేను నాటి. ఒక 50 మొక్కలు తెచ్చుకున్నాను. ఇవి టమాటా, ఇవి మిర్చి అండి, పచ్చిమిర్చి. దగ్గర 50 మొక్కలు ఉన్నాయి. ఇది పసుపు కొమ్మ అండి. అవి కూడా ఒక 20 దాకా నాటాను. అన్నీ కూడా మొలకలు వచ్చినాయి. కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా అయిపోయినాయి. ఈ 50 మొక్కలు నాటికి చాలా కష్టమైనానండి. అసలు నాకు కుండీలు దొరకవు అనుకున్నా. లాస్ట్కి చిన్న వాటిలో నాటి పెట్టేసా. టమాటా ఏర్లు ఎక్కువ వెళ్తాయి కాబట్టి నేను కొంచెం పెద్ద వాటిలో నాటాను, డస్ట్బిన్ లాగా. ఇవి దగ్గర దగ్గర ఒక్కొక్కటి నాకు 80 రూపీస్ అట్లా పడినాయండి. 60 to 80 రూపీస్ పడినాయి ఆ బ్లూ కలర్వి. ఇవి మిరప చెట్లు అండి. 15 నుండి 20 దాకా దీంట్లోనే నాటాను ఈ బాస్కెట్లో. అన్నీ అయితే చాలా బాగున్నాయండి. 5 days అయింది వాటిలో నాటి. ఈ చిన్న వాటిలో అయితే కొత్తిమీర చెట్లు ఉన్నాయండి కొన్ని. దానిపైన మిరప చెట్లు కూడా అట్లే నాటేశాను. నాకు రోజు మంచి టైం పాస్ అవుతుందండి. మార్నింగ్ రోజు పొద్దున్న లేచి ఫోన్ చూసుకోకుండా
ఇట్లా వీటికంతా వాటరింగ్ చేసుకుంటా, మా బోల్తో అంతా ఆడుకుంటా చాలా బాగుంటుంది. రోజు ఇంతకుముందు విసుగొస్తుండింది. మార్నింగ్ లేచినంటే ఫోన్ చూసుకోవడము ఇవి అవి అని. బట్ ఈ చెట్లను నాటుకున్న తర్వాత నాకు మంచి టైం పాస్ అవుతుంది పైన టెర్రస్ పైన. ఒక రైతు విత్తనం వేశాక మొలకొస్తే ఎంత ఆనందపడతాడో నాకు అంత ఆనందంగా ఉందండి. ఇవి పెరగడం చూస్తుంటే, పెరిగి పూత రావడం, దానికి కాయలు కాయడం ఇవన్నీ చూస్తుంటే. నేనైతే వీటికి ఎలాంటి కెమికల్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, ఎలాంటి మందులు కానీ వాడలేదు. జస్ట్ ఎరువు వేసానండి. బ్లాక్ సాయిల్ వాడాను నేను అంతే. ఎలాంటివి తీసుకోలేదు. అక్కడక్కడ తెల్ల పురుగు వచ్చిందండి. కానీ నాకు టైం ఉంది కాబట్టి నేను చేతులతో గోకేస్తున్నాను. అంతే, అవి చచ్చిపోతున్నాయి. ఇంకా పర్టికులర్గా అయితే నేను ఎలాంటి కెమికల్స్ వాడడం లేదండి వీటికి, చెట్లకైతే. అదే వీడియోలో చెప్పినట్టుగా నేనైతే ఫెర్టిలైజర్స్ ఏమి వేయడం లేదండి. ఇంట్లో ఉండే వేస్ట్ని అంతా పైకి వెళ్ళి తీసుకెళ్ళి వేస్తున్నాను. తెల్లవాయి పుట్టు కానీ, ఎర్రగడ్డ పుట్టు కానీ, మనం తిన్న అరటి తొక్కలు, సినిమా తొక్కలు, బత్తాయి తొక్కలు ఇవన్నీ కలిపి పైన వేసేస్తున్నాను. అవన్నీ పారేయకుండా అవే సతవుగా దీనికి ఉపయోగపడుతున్నాయండి ఈ చెట్లకంతా. ఇక్కడ నా గార్డెన్ నుండి ఏమేమి పండినాయంటే బెండకాయలు, అలచంద, బీరకాయలు, కాకరకాయలు ఇవి ఆల్రెడీ పండినాయండి. వాటితో ఆల్రెడీ కూర చేసుకొని తిన్నాము. అన్నీ చాలా బాగున్నాయి, ఎందుకంటే మనం ఏమి కెమికల్స్ వాడడం లేదు కాబట్టి చాలా బాగా అనిపించినాయి. ఈ టమాటాలు, మిర్చి ఎక్కువ మొక్కలు వేసాను కాబట్టి ఒకవేళ పంట బాగా వస్తే మీకు కూడా నేను ఇస్తానండి. అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేను ఇస్తాను వీటి నుండి. నేను మొత్తంగా మా టెర్రస్ పైన ఏ పంటలు వేసానంటే, ఏవి విత్తనాలు వేసానంటే ఎర్రగడ్డలు నాటానండి, తెల్లవాయలు వేసాను, అల్లం వేసాను, పసుపు వేసాను, అలచంద, అనప, కాకరకాయ, బీరకాయ, బెండకాయ, మట్టికాయ, టమాటా, పచ్చిమిర్చి, పసుపు అన్నీ వేసానండి. మ్యాక్సిమం దగ్గర దగ్గర ఒక 10-12 ఐటెంలు ఉన్నాయి మిద్దె పైన. తెల్లవాయలు కూడా వేసాను చిన్నగా. అంటే నేను అక్కడ చల్లిన అవి ఆటోమేటిక్గా మొలిచినాయి. మెంతాకు, కరివేపాకు, కొత్తిమీర, పాలాకు, సుక్కాకు ఇవన్నీ కూడా ఉన్నాయండి మన టెర్రస్ పైన నాటానన్నీ. మీకు కూడా నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఫోన్ పైన టైం వేస్ట్ చేయకుండా మీ ఇంటి పైన కొంచెం ప్లేస్ ఉంటే మంచిగా మట్టి తెచ్చుకొనేసి చిన్న చిన్న డబ్బాలు ఏమైనా ఉంటే వాటిల్లో అంతా మట్టి వేసుకొని చిన్న చిన్న మొక్కలు కానీ, లేకపోతే ఆ మెంతి గింజలు, కొత్తిమీరకి ధనియాల గింజలు చల్లండి. అలా 1,15,000 ఉంటాయి. మీరు ఇలా ఎంటర్టైన్ అవ్వాలంటే ఇవి చేసుకోండి. ఫోన్ చూసేసి ఊరికి ఎందుకు అదంతా మన హెల్త్ ఖరాబ్ చేసుకోవడము. ఇలా కొద్దిసేపు చెట్లకు నీళ్ళు పోసుకోవడం చాలా మనసుకి చాలా మంచి ఆనందాన్ని ఇస్తాయండి. నేను పొద్దున్నే 7కి లేసి న్యూస్ పేపర్ చదివి వీటికంతా వాటరింగ్ చేసుకోవడము, బోల్ట్గా అంతా కొద్దిసేపు ఆడుకొని దగ్గర దగ్గర 1.5 అవర్ నాకు చాలా జాలీగా వెళ్ళిపోతుందండి. ఫోన్ నుండి నేను చాలా దూరంగా ఉంటాను, వేరే ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది నాకు. సో మీరందరూ కూడా మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ పట్టుకోకుండా, బేసిక్గా 40 ఇయర్స్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. ఈ 25 నుండి 35 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ మార్నింగ్ లేస్తేనే ఫోన్లు అలా చూసుకుంటారు. చెట్లను పెంచుకోండి, ఈ ప్రకృతిలోకి మీరు కూడా వెళ్ళిపోండి, చాలా బాగుంటుంది ఆనందంగా. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇంకా నేను మంచి కంటెంట్ మీకు ట్రై చేస్తాను. స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి నేను అంత నీట్గా ఎడిట్ చేయలేకపోతున్నాను. పూర్తిగా నేర్చుకుని నేను మంచిగా వీడియోలు ఎడిట్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.